జరగబోతున్నాయి కదా, ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఉమ్మడి పొత్తు అయితే బాగుంటుంది. పొత్తుతోటి కూడిన ప్రభుత్వం అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అయితే బాగుంటుందని. వైఎస్ జగన్ ఇంతకుముందు చేసినప్పుడు బాగా చేయలేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే మొత్తం ఏం చేశాడు? రాజధాని ఏది 3 రాజధానులు అన్నాడు, అమరావతి చేశాడు. రాజధాని లేదు కదా. ఇదంతా మరి ఎక్కడికి వస్తారు పిల్లలు? జాబుల కోసం ఎత్తుకోవాలిగా. ఇది ఎక్కడదే వైజాగ్ వైజాగ్లో పెట్టింది, దీన్ని పంపించాడా? కియా మోటార్ ఒకటి ఉంది, చంద్రబాబు తెచ్చింది అనంతపూర్లో, అది ఒకటి ఉంది. మరి ఇటు గల్లా జయదేవ్ అమరాన్ బ్రైట్ అది పంపించేసాడు. ఏమవుతుంది మరి పిల్లలు జాబుల కోసం ఏపీ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాల్సి వస్తుంది. పింఛన్లు మంచిగానే ఇస్తురా? పింఛన్లో ఇస్తాడు మరి 2 లక్షలన్నర అన్నాడు, 1,25,000కే కటింగ్ చేశాడు, సుఖమే ఇచ్చాడు. మరి కొంతమందికి ఇచ్చాడు అనుకో, ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఈనాళ్ళు ఇదే కదా అట్టా. ఇదే పోటీలో కేంద్ర పార్టీ ఒకటి కాంగ్రెస్ అయితే ఏపీలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ షర్మిల గారు అధికారం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్కి ఎంట్రన్స్ లేదు ఏపీలో ఎంట్రన్స్ లేదు కాంగ్రెస్కి. అసలు రానే రాదంటారా? రావులు అసలు లేదు. పోతే బీజేపీ అలయన్స్తో ఉంది కాబట్టి, లోకడ 2014లో ఒత్తుతో ఉంది కాబట్టి కొన్ని సీట్లు వచ్చినాయి, మినిస్టర్లు ఇచ్చారు. మరి టీడీపీకి ఏమో కేంద్ర క్యాబినెట్లో 3 పోస్టులు ఇచ్చారు కదా. 175 దాంట్లో ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అలయన్స్కే వస్తాయి ఎక్కువ, అలయన్స్కే ఎక్కువ. 125, 130 దాకా వస్తాయి. జగన్కి ఎన్నో వస్తాయి? జగన్కి వచ్చింది అసలు కొంతమంది అసలు లేవు, అసలే లేవా? అసలు 25, 30 కూడా రావాలి అంటున్నారు మరి జనం. ఇప్పుడు 3 అలియన్స్ ఉన్నారు కదా, దాంట్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగా కొడతాడు డెవలప్మెంట్ చేయడానికి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టారే, ఖచ్చితంగా ఉంటాడు. ఆయన డబ్బు జేబులో తీసి ప్రజలు పెడతా ఉంటాడు. అందుకని అలయన్స్గా మంచివాడని కేంద్ర గవర్నమెంట్ కూడా, అదే మోడీ కూడా దగ్గర తీసుకొని డెవలప్ జరుగుతుందని చెప్పేసి అనుకుంటారా? 3 అయితే డెవలప్ అయింది. ఇప్పుడు కేంద్రం మరి ఈసీకి ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా జరగాలిగా, అందుకని చంద్రబాబు పొత్తు పెట్టుకోడు, మేధావిధానికి పొత్తు పెట్టుకోడు. లేదనుకో యాంటీకి ఉంటే ఏమైతే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ సహకారం ఈదిపోయింది, వాళ్ళు ఇష్టపడి రిగ్గింగ్లు వ్యవహారం అంతా చేస్తారు. ఏముంది